24వ తారీఖు నుంచి ఫిబ్రవరి 1వ తారీఖు వరకు 9 రోజుల పాటు ప్రపంచంలోనే బిగ్గెస్ట్ సముద్ర తీరానికి సంబంధించినటువంటి ఉత్సవాన్ని నిర్వహించబోతున్నాం, బీచ్ ఫెస్టివల్ని. అదేవిధంగా ఎరస్ట్రైల్ విశాఖ జిల్లా ఇవాళ 3 జిల్లాలుగా విడిపోయిన తర్వాత విశాఖపట్నాన్ని తీసుకుంటే అత్యంత సుందరమైనటువంటి సముద్ర తీరం, అక్కడే ఋషికొండలో మనకి బ్లూ ఫ్లాగ్ బీచ్ ఉండటం, ఐటీ పార్కులు రావటం, ఇవన్నీ ఇక్కడ ప్రత్యేకతలు. అయితే అనకాపల్లి అక్కడ స్థానికంగా ఉండేటువంటి రుచులు, అదేవిధంగా వ్యాపార కూడలి, ఎంఎస్ఎంఈలు, ఇదంతా ఒక పద్ధతి. అయితే అరకు వ్యాలీ వచ్చేటప్పటికి ప్రకృతి రమణీయత, అదేవిధంగా మనందరికీ తెలిసిన విధంగా కాశ్మీర్ని మించిన అందాలు ఉన్నటువంటి ప్రాంతం. ఈ 3 ప్రాంతాలని కలిపి ఒక మంచి ఉత్సవాన్ని చేయాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. శ్రేయాస్ వీడియో వారు దీన్ని ప్రత్యేకంగా, శ్రేయాస్ వీడియోస్ అండ్ వాళ్ళ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. దీన్ని మా ఉద్దేశం ఏంటంటే అంతిమంగా ఈ కార్యక్రమాల నిర్వహణ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా నిలబెట్టాలనేటువంటి ఆలోచనతో చేస్తున్న కార్యక్రమంలో ఇది ప్రధాన భాగం. సరే, ఇన్వెస్ట్మెంట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టూరిజం పరంగా ఈ 9 రోజుల కార్యక్రమం వల్ల ఏమైనా ఉంటుంది? ఈ రకమైనటువంటి యాక్టివిటీస్ ఇంతకుముందు చేసిన తర్వాత మేము ఈ 18 నెలల కాలంలో అనేక కోట్ల రూపాయలని ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురాగలిగాం. దానికి కారణం పక్కన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఊతం ఏంటంటే అది ప్రధానంగా ఇండస్ట్రీస్కి ఇచ్చేటువంటి స్టేటస్ ఏదైతే ఉందో అదే స్టేటస్ని మనం టూరిజం కూడా ఇచ్చారు. దానివల్ల ఇండస్ట్రీస్కి ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ అన్నీ కూడా టూరిజం కూడా వస్తాయి. దానివల్ల అనేక మంది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో ముందుకు వచ్చి పెట్టుబడులు పెడతా ఉన్నారు. 5 స్టార్ హోటల్స్ చాలా వస్తున్నాయి, థీమ్ పార్కులు వస్తున్నాయి, అదేవిధంగా వాటర్ స్పోర్ట్స్ వస్తున్నాయి. ఇవన్నీ కలిపే నేను చెప్పే విధంగా ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ తయారు కాబోతుంది. కేవలం 4 రోజుల వ్యవధిలోనే టూరిస్టులు కానీ ఇలాగని వచ్చే అవకాశం ఉంటుంది, తప్పనిసరిగా ఉంది. ఇప్పుడు ఎంచుకున్నటువంటి సమయం అటు ఇటు మధ్యలో అంటే టూరిస్టులు కానీ బయట వాళ్ళు రావడానికి సాధ్యం కాదు. ఇవాళ మీరు ఆ నిర్ధారణకి మీరు రావద్దు, సమయం కాదని చెప్పడానికి మనకు ఆలోచన. ఎందుకంటే ఇవాళ 365 రోజులు టూరిజం డేసే. మీరు ఎక్కడ చూసినా చూడండి, ఒక్కసారి గమనించండి. ఎప్పుడు ఎక్కడ ఏ చిన్న కార్యక్రమం జరిగినా టూరిస్టులు వస్తూనే ఉన్నారు, ఫుట్ఫాల్ జరుగుతూనే ఉంది. మీరు ఈ సమయం ఆ సమయం అనేటువంటి ప్రస్తుతం లేదు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా కొంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాలని ఆలోచన చేస్తున్నారు. దాంతోపాటు 24 వరకు ఇప్పటికే మేము దీని ప్రచారాన్ని పెంచాం. దాంతోపాటు చాలా పెద్ద స్థాయిలో మనకు సోషల్ మీడియా ఉంది, అదేవిధంగా వెబ్సైట్ క్రియేట్ చేసాం, ఇవాళ కర్టన్ రైజర్ చేసాం. ఇది ప్రజల్లోకి బాగా వెళుతుంది, మౌత్ పబ్లిసిటీ కూడా బాగా జరుగుతుంది. తప్పనిసరిగా ఈ ఉత్సవం ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం చేస్తాం. తప్పనిసరిగా ఆల్రెడీ ఈవెంట్ క్యాలెండర్ ఉంది. మాకు రాష్ట్ర పండుగలు ఏమేమి మనం గుర్తించామో, ఏమి నిర్ణయిస్తున్నామో అనేటువంటిది ఒక క్యాలెండర్ రిలీజ్ చేసాం ఆల్రెడీ. ఈ ఉత్సవాలకు కూడా ఈ సంవత్సరం తీసుకున్నటువంటి విధానాన్ని దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా రెగ్యులర్గా చేసేటువంటి ఉత్సవాలన్నీ కూడా క్యాలెండర్ రిలీజ్ చేస్తారు. పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా తీసుకురావాలంటే ఇలాంటి బిగ్గెస్ట్ ఈవెంట్ జరగాలి అని మీరు అంటున్నారు. సో విశాఖ ఉత్సవానికి 9 రోజుల పాటు జరుగు ఈ కార్యక్రమానికి ఎంత బడ్జెట్ ఎఫర్ట్ చేస్తున్నారు? ఇది ఇప్పుడు లోకల్గా అదేవిధంగా మేము ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం, మరో పక్కనేమో ఇక్కడ ఉన్నటువంటి సిఎస్ఆర్ కాంపోనెంట్ అన్నీ కలిపి చేస్తున్నాం. ఈ 2-3 రోజుల్లో మొత్తం ఎంత బడ్జెట్ అవుతుందని ఫైనలైజ్ అవుతుంది. తర్వాత మీరు చెప్పిన విధంగా మనం ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వడం అనేది ఆల్రెడీ జరిగింది. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం గారు ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చారు. అందువల్లే పెట్టుబడులు కూడా పెరిగినాయి, ఇంకా పెరుగుతాయని నమ్మకం మాకు ఉంది. సరే, ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు